దేవుని నామములో సహోదర సహోదరులకు నా యొక్క వందనములు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక నుంచి పునరుద్ధానము వరకు కూడా దేవదూతలు తనకి వెన్నంటే ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోగలము. తన యొక్క పుట్టుకలో మరియ తల్లికి గాబ్రియేల్ దూత ఎలా అయితే ఆ శుభ వర్తమానాన్ని అందించారో, అలానే తన యొక్క బాప్తిజం అనే ప్రక్రియ తర్వాత అరణ్యంలో అడవి మృగముల చేత శోధింపబడుటకు తనను ఎలా అయితే ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత కొనిపోబడ్డారో, అక్కడ కూడా దేవదూతలు పరిచర్య చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అలానే ఎప్పుడైతే శిలువ నిర్గమానికి ముందు ఆయన ఆ గిన్నెని తొలగించమని తండ్రిని వేడుకుంటున్నప్పుడు కూడా ఒక దేవదూత వచ్చి తనని బలపరచడం మనం చూస్తూ ఉన్నాము. అలానే ఆ మహోన్నతమైన ఆయన యొక్క పునరుద్ధానపు శుభవర్తమానాన్ని కూడా దేవదూతే మనకు తెలియజేశారు. అలానే మన జీవితంలో కూడా దేవదూతలు మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు గ్రహించకపోయినా, నువ్వు చూసినా చూడకపోయినా ఈ కార్యాలన్నీ కూడా మన పుట్టుక నుంచి మన పునరుద్ధానం వరకు కూడా చేసుకుంటూ వాళ్ళ యొక్క సహాయాన్ని ప్రభు మనకి ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. దేవుని నామముకే వందనములు కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్.